ట్రంప్ సుంకాల కొరడాలను ఝుళిపిస్తున్నాడు. ఏ దేశంపై సుంకాలను వేయాలని యోచిస్తున్నాడు? ఇప్పటికే మెక్సికో, కెనడా, చైనాపై 25% సుంకాలను విధించాడు. అయితే కెనడా, మెక్సికో సుంకాలను నెల రోజులు వాయిదా వేశాడు. అయితే ట్రంప్ సుంకాలతో ఎవరిపై ప్రభావం చూపుతుంది అంటే అమెరికన్లపై కూడా ప్రభావం చూపుతుందని ట్రంప్ చెబుతున్నాడు. దీర్ఘకాలికంగా మాత్రం అమెరికా వాణిజ్య లోటు భర్తీ అవుతుందని వాదిస్తున్నాడు. అయితే ట్రంప్ సుంకాలతో ఎవరికి ఎక్కువ నష్టం వాటిల్లుతుంది? ప్రపంచ దేశాలపై సుంకాలు, డాలర్ ప్రభావం ఎలా ఉండబోతోంది? వాచ్ ది స్టోరీ. ట్రంప్ సుంకాలు ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయా? గ్లోబల్ ఎకానమీకి ట్రంప్తో ముప్పు తప్పదా? భారత్ ఎగుమతులపైన ట్రంప్ సుంకాలు విధిస్తాడా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. అయితే ఈ సుంకాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని ట్రంప్కు కూడా తెలుసు. తాత్కాలికంగా అమెరికన్లు కూడా కొంత బాధ భరించక తప్పదని ట్రంప్ చెప్పాడు. కానీ దీర్ఘకాలికంగా అమెరికా వాణిజ్య లోటును భర్తీ చేయొచ్చని స్పష్టం చేస్తున్నాడు. అయితే దీని ప్రభావంతో అమెరికన్లకు చావు దెబ్బ తప్పదని అక్కడి నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ట్రంప్ లాంగ్ టర్మ్ ప్లాన్ను పక్కన పెడదాం. కానీ ఇప్పుడు అమెరికా ప్రపంచంపై పడే ప్రభావం ఏంటి? ప్రస్తుతం మెక్సికో, కెనడా, చైనాను ట్రంప్ సుంకాలతో టార్గెట్ చేశాడు. నిజానికి అమెరికాకు అత్యధికంగా ఎగుమతులు చేసే దేశాలు ఈ మూడే. అమెరికాకు చమురు, గ్యాస్, లంబర్, అల్యూమినియం కెనడా భారీగా ఎగుమతి చేస్తుంది. మెక్సికో పెద్ద ఎత్తున కంప్యూటర్ వైరింగ్ పరికరాలు, మెడికల్ పరికరాలను ఎగుమతి చేస్తోంది. ఈ రెండు దేశాలు కార్లు, ఆటో విడిభాగాలను అమెరికాకు తరలిస్తున్నాయి. 2017 నాటి కెనడియన్ ప్రభుత్వ నివేదికలను ఒక్కసారి చూద్దాం. కారు విడిభాగాలు వాహనం తయారీకి ముందు 6 సార్లు సరిహద్దులను దాటుతాయి. ఒకవేళ ట్రంప్ సుంకాలు అమలు చేస్తే సరిహద్దు దాటిన ప్రతిసారి భారీగా చెల్లించాల్సొస్తుంది. దీంతో కారు ధర అనేక రెట్లు పెరుగుతుంది. ప్రాథమికంగా ఆటో ఇండస్ట్రీని నాశనం చేస్తుంది. మెక్సికోతోనూ అమెరికాది ఇలాంటి పరిస్థితే. ముడి పదార్థాలు అమెరికాకు వెళ్తాయి. విడిభాగాలను అమెరికా తయారు చేసి అసెంబ్లింగ్ కోసం మెక్సికోకు పంపుతుంది. ఫైనల్ గా కార్లను మెక్సికోలో తయారు చేసి తిరిగి అమెరికాకు ఎగుమతి చేస్తారు. ట్రంప్ సుంకాలతో ఈ వ్యవస్థ కూడా విచ్ఛిన్నమవుతుంది. ఒక్క ఆటోమొబైల్ రంగమే కాదు, మెక్సికో, కెనడా దేశాల వ్యవసాయ రంగాలు కూడా అమెరికాతో అనుసంధానమై ఉన్నాయి. అమెరికాలో మాంసంతో కూడిన అల్పాహారం తినాలంటే దానికి ముందు కెనడా గోధుమలు, క్రాన్బెర్రీలు, ఓట్స్, పంది మాంసం వంటివి వాషింగ్టన్ ఎగుమతి చేసుకుంటుంది. స్వేచ్ఛా వాణిజ్యం లేకుండా అమెరికాలో అల్పాహారం తినటం అసాధ్యం. మెక్సికో, కెనడాపై ట్రంప్ సుంకాలు విధిస్తే అమెరికాకే నష్టం ఎక్కువ. అమెరికన్ అల్పాహారం ధర ఆకాశాన్ని తాకే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఈ రెండు దేశాలపై సుంకాలను నెల రోజులు వాయిదా వేశాడు. నిజానికి కెనడియన్ వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడటాన్ని అమెరికా తగ్గించొచ్చు. బహుశా అమెరికన్లు ఫేమస్ కెనడియన్ మాపుల్ సిరప్ అందుబాటులో ఉండదు. కానీ మెక్సికో ఉత్పత్తులను భర్తీ చేయటం అగ్రదేశానికి కష్టమే. అరటి పండ్లు, టొమాటోలు, వివాదాస్పదమైన అవకాడోలు అమెరికాలో పండవు. దాదాపు అమెరికా దిగుమతి చేసుకుంటున్న కూరగాయల్లో 63% మెక్సికో నుంచే వస్తున్నాయి. అన్ని రకాల పండ్లు, గింజల్లో 50% మెక్సికో నుంచే దిగుమతవుతాయి. సో ట్రంప్ దిగుమతి సుంకాలు విధిస్తే అమెరికన్లు హెల్తీ ఫుడ్ వదులుకోవటానికి సిద్ధంగా ఉండాలి, లేదా అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కెనడా, మెక్సికోపై సుంకాలను ట్రంప్ విధిస్తే ఖచ్చితంగా అమెరికాలో ధరలు భారీగా పెరుగుతాయి. ఈ ధరలను భరించేది ఎగుమతి చేస్తున్న దేశాలు కాదు. ట్రంప్ విధించే సుంకాలు అమెరికాలోని దిగుమతిదారులు చెల్లిస్తారు. కార్లు, పండ్లు, కలప, నూనె దిగుమతి చేసుకునే అమెరికా ఆధారిత సంస్థలపై భారం పడుతుంది. ఈ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించటానికి ట్రంప్ ప్రభుత్వానికి రుసుములు చెల్లిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆయా సంస్థలు ఆ సుంకాల కోసం చెల్లించిన తమ ఉత్పత్తులపై ధరలు పెంచుతారు. దీంతో ధరలు విపరీతంగా పెరుగుతాయి. సామాన్య వినియోగదారులు, సగటు అమెరికన్లు ఈ భారాన్ని మోయాల్సుంటుంది. ప్రజల నుంచి వసూలు చేసే డబ్బు ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది. ఎందుకంటే మెక్సికన్ టొమాటోలను తినాలనుకుంటే అమెరికన్లు పన్నులు చెల్లించాల్సుంటుంది. ప్రాథమికంగా ఇది కొత్త దేశీయ పన్ను అన్నమాట. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అమెరికన్ల డబ్బే ట్రంప్ ఖజానాకు వెళ్తుంది. అయితే విదేశీ వస్తువుల ధరలు పెరిగితే దేశీయ వస్తువులను కొనుగోలు చేస్తారని కొందరు వాదిస్తున్నారు. అమెరికన్ కంపెనీల ఉత్పత్తులే కొనుగోలు చేస్తారన్నమాట. మరొక వాదన ఏమిటంటే దిగుమతి చేసుకునే కంపెనీల లాభాలపైనే ప్రభావం చూపుతుందంటున్నారు. భారీగా లాభాలను తీసుకుని వినియోగదారులను ముంచేస్తున్నారని వాదిస్తున్నారు. ఈ రెండు వాదనలు సమంజసమైనవే.
ఇక్కడ ఒక కీలక అంశాన్ని చెప్పుకోవాలి. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న కార్ల ధరలు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాహనాల కంటే తక్కువ ధరుండాలి. కానీ అందుకు విరుద్ధంగా దేశీయ కంపెనీల కార్ల ధరలు అధికంగా ఉంటున్నాయి. అందుకే చాలా మంది తక్కువ ధరకు లభించే విదేశీ కార్లను కొంటున్నారు. ఇక్కడ మరొక లోపం కూడా ఉంది. విదేశీ కార్లపై సుంకాలు విధించినా అమెరికాలో ఉత్పత్తయ్యే కార్ల ధరల కంటే తక్కువగానే ఉంటాయి. అలాంటప్పుడు ఈ సుంకాలు విధించి ఏం లాభం అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ సుంకాల కారణంగా కేవలం కస్టమర్ మాత్రమే నష్టపోతాడని వాదిస్తున్నారు. నిజానికి కస్టమర్లను రక్షించాలని విదేశీ స్వదేశీ కార్ల కంపెనీలు ఏమాత్రం కోరుకోవు. ఏ కంపెనీలు తమ లాభాలను వదులుకోవు. ఇక సుంకాలతో ట్రంప్కు కలిగే ప్రయోజనం ఏమిటంటే డాలర్ విలువ పెరుగుతుంది. ఇది తప్ప సుంకాలతో ఏమాత్రం సానుకూల ప్రయోజనాలు లేవు. ఇక ట్రంప్ సుంకాల బెదిరింపు కారణంగా ఇప్పటికే డాలర్ విలువ పెరుగుతోంది. దీంతో దేశీయంగా కొన్ని వస్తువుల ధరలు తగ్గుతాయి. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్లస్ వాణిజ్య లోటును భర్తీ చేయటంలో సహాయపడుతుంది. ఈ వాదన కూడా ఒక ఊహపైనే ఆధారపడుంటుంది. డాలర్ విలువ ఖర్చులకు అనుగుణంగా పెరుగుతుంది. సింపుల్ గా ధరల పెరుగుదలను నివారిస్తుంది. అయితే ఇక్కడే ఓ సమస్య ఉంది. డాలర్ విలువ అభివృద్ధిని దెబ్బతీస్తుంది. అంటే ఇతర ప్రపంచంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఉదాహరణకు భారత్నే తీసుకోండి. ప్రస్తుతం రూపాయి విలువ కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 87 రూపాయలకు చేరుకుంది. రూపాయి విలువ పడిపోయే కొద్దీ భారత్ చేసుకునే దిగుమతులు మరింత ఖరీదైనవిగా మారతాయి. భారత ఎగుమతులు విలువను కోల్పోతాయి. దాదాపు ప్రతి దేశంపైన ఇలాంటి ప్రభావమే పడుతుంది. దీనికి విరుగుడు ఒక్కటే, స్థానిక కరెన్సీలతో వాణిజ్యాన్ని నిర్వహించుకోవటమే. కానీ దీన్ని కూడా ట్రంప్ అడ్డుకోవాలని యత్నిస్తున్నాడు. డాలర్ను వదులుకునే దేశాలపై సుంకాలను వేస్తామని ట్రంప్ బెదిరించాడు. ముఖ్యంగా బ్రిక్స్ దేశాలు 100% సుంకాలను ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పాడు. బ్రిక్స్ కూటమిలో భారతదేశం కూడా ఉంది. మన సాఫ్ట్వేర్, సేవా విక్రయాలన్నీ ధరలు విపరీతంగా పడిపోతాయి. ఇప్పటి వరకు కెనడా, మెక్సికో, చైనా దేశాలను మాత్రమే ట్రంప్ లక్ష్యంగా చేసుకున్నాడు. ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ యూరప్, బ్రిక్స్ దేశాలే కావచ్చు. లేదంటే అమెరికాకు ఎగుమతులు చేసే ప్రతి దేశానికి దెబ్బ తప్పదు. కాబట్టి అమెరికా ఎగుమతులు, దిగుమతులకు ప్రపంచం ప్రత్యామ్నాయం మార్గాన్ని కనుగొనకపోతే భవిష్యత్తులో ప్రపంచానికి కష్టాలు తప్పవు.